పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనలు చేశారు. పార్టీలు, కుల మతాలకు అతీతంగా నిరసనల్లో పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ విజయవాడలో కృష్ణా మిల్క్ యూనియన్ పాల ఫ్యాక్టరీలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాల్గొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయ గేటు వద్ద నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పాల్గొన్నారు. పర్యాటకులపై దాడి పిరికిపంద చర్య అంటూ నినదించారు. కృష్ణా జిల్లా బండుమిల్లిలో హిందూ శోభా సంఘ్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం కూటమి నేతల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. మంగళగిరిలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు ర్యాలీ నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాలలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ సత్యసాయి జిల్లా కదిరిలో జనసేన నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కడప జిల్లా పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీ చేశారు. కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. తిరుపతిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ర్యాలీ నిర్వహించింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జనసేన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. నరసన్నపేటలో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కాకినాడ జేఎన్టీయూ వద్ద చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ముమ్మడివరంలో జనసేన నాయకులు సంతాపం తెలిపారు.